హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల అనిర్వచనీయం. పార్ట్ 4. అయితే మీ వదిన పురుడు ఇక్కడే పోసుకుంటుందా ఏమిటి? పుట్టింటివాళ్లెవరూ లేరా? ఏం చెప్పాలో తెలియని సావిత్రి తికమకపడింది. నిత్యం ఎవరేం మాట్లాడుకుంటున్నారోనని అన్ని వేపులా కాపలా కాసే జయంతి వెనుక నుంచి ఆ మాటలు విననేవిన్నది. ఇక కావలసినంత రాద్ధాతం. ఇదెక్కడి విడ్డూరమమ్మా? 4 రోజు లత్తారింటిలో ఉన్నందుకు పుట్టింటివాళ్లే లేకుండా పోవాలా? మీవాళ్లంతా మీకు లేకుండా పోతారు. మీనోళ్లు పడిపోను. ఏం మీరనలేక ఇంట్లో అద్దెకున్న దానిచేత అనిపిస్తున్నారా నన్ను? అని తారాజువలా లేచింది. నేనన్న దాంట్లో భావం అది కాదమ్మా అని గోవిందమ్మ తెలియజెప్ప ప్రయత్నించినా ఆవేశంతో కదనుత్రొక్కుతున్న జయంతి వినిపించుకోలేదు. హాయిగా నా పుట్టింటికి నేను పోతాను అంటే వినిపించుకోక నా అమ్మ, నా చెల్లెలు అంటూ ఇక్కడ పారేసా, నన్ను నానామాటలు అనిపిస్తున్నారు అంటూ శోకాలు కూడా పెట్టింది. నాంచారమ్మ, సావిత్రి సిగ్గుతో చితికిపోయారు. కాని నాంచారమ్మ ఎంతకు తన మనసును తాను సంబాళించుకోలేకపోయింది. ఏమిటి సావిత్రి, మనకి అపనిందా? జయంతి ఆగడానికెక్కడా హద్దు లేకుండా ఉందే అన్నది కుమార్తెతో. మన కర్మ అన్నది విసిగిపోయిన సావిత్రి. వాడొస్తే ఏమైనా నీ మనసు కాస్త సాంత్వన చెందుతుందనుకున్నాను కాని ఆ దిక్కుమాలిన ఉత్తరంతో ఇలాంటి పరిస్థితులొస్తాయని అనుకోలేదు. అయినా ఇదెక్కడి విడ్డూరం సావిత్రి? ఏమి చూడగా ఏమిటో నాకు భాస్కర్ ముందు ప్లాన్ మీదనే తీసుకొచ్చి జయని ఇక్కడ పెట్టేడేమో సన్పిస్తో సావిత్రి మాట్లాడలేదు. ఇది నాంచారమ్మ అన్నది మళ్ళీ కోడలికి అందునా మొదటి కాన్పు మన నెత్తి నెక్కించడమేమిటి? ఎవరో బోత్తిగా తల్లిదండ్రి లేనిది, గతిలేనిది అయితే ఇక ఈ బరువు బాధ్యతలు అత్తమామలకు భర్తకు తప్పవు. కాని అందరూ నీవు వాళ్ల ఇలా అత్తి టిలో గతులు తీర్చుకుంటే చాలా తప్పు. మనకి తలవంపులు సావిత్రి ఛర్రుమన్నది. మనకేం మధ్యన తలవంపులకి? మన్నెవళ్లేమంటారు? అవతలివాళ్లు అభిమానం లేకుండా ప్రవర్తిస్తూ భరించుతున్నందుక? అది కాదు సావిత్రి, నీకు లోకంపో కడ తెలియదమ్మా. వాళ్లు అభిమానం లేనివాళ్లని, పిసినారితనపు అల్పబుద్ధి వాళ్లని 10 మంది అనుకోరు. అయ్యో పాపం, మొదటి సారాయే. ఏం తెలుస్తుంది మంచి చెడుసు? తల్లి అయితే దగ్గరేవుండి కష్ట సుఖం కనుక్కుంటుంది. అత్త అడబ్ధీలు చూస్తా రా చేస్తారా? పుట్టింటికి పంపకుండా బాధ పెడుతున్నారు అంటూ ఆరళ్లు పెడ్తారు. ఏం తేడా వచ్చినా వెనుకాముందు ఆలోచించకుండా అత్త ఏదో లోపం చేసిందంటారు. ఇది లోకం తీరు. నిస్సహాయంగా నిట్టూర్చింది సావిత్రి. అత్త అతి మంచిగా ఉంటే ఇలాంటి సూర్పణఖ కోడలుగా తయారవుతుంది. కోడలు బుద్ధిమంతురాలైతే అత్త సక్కుబాయి అత్త లాగుంటుంది. అంతా కర్మ. అయినా నా సమస్య అదికాదిప్పుడు. ఇంట్లో తిష్టవేసిన దానినెటు పోమ్మని అనలేం. చాకిరీ ఎలాగూ చచ్చినట్లు చేస్తా, డబ్బు ఎలాగని? రావడం పోవడం తీపికబుర్లే కాని అన్నయ్య ఒక్క పైసా కూడా సర్దుబాటు చేయటంలేదు. అంతా మన కర్మ. ఏమిటో అయోమయంగా ఉందంతా. నెత్తి నోరు బాదుకుంది నాంచారమ్మ. గుట్టుగా కలో గంజో త్రాగి ఈ ఇంట్లో పడుందామన్నా బ్రతకనిచ్చెట్టులేరు. ఏం పోయే కాలమో. చుట్టుమీద రోకటి పోటులాగా నాంచారమ్మకు గుండెదల నీరసం ప్రారంభమైంది. 1-2 రోజులు నిర్లక్ష్యం చేసి ఊరుకున్నా. క్రమంగా ఆమె మంచమే దిగని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం సావిత్రి మరి మిన్నకుండా లేకపోయింది. అయ్యో అమ్మగారు మరీ అలా ఉంటే మాకెందుకు చెప్పలేదమ్మా? నీకు మరీ ఎంత సిగ్గు, సంకోచం ఏమిటి? అంటూ మెత్తమెత్తగా మందలించింది. గోవిందమ్మ సావిత్రిని మరి జాప్యం తగదు. ఉండు అబ్బాయి హాస్పిటల్ నుంచి రాగానే పంపిస్తాను అంటూ హడావుడి పడింది. అలాగే సత్యమూర్తి వస్తూడగానే ఇంకా వీధిలో నుంచే వెంటబెట్టుకుని నాంచారమ్మ వాటాలోకి వచ్చేసింది. పెద్ద వయసులో మనసుకు ఆందోళన, దిగులు అధికమైతే సాధారణంగా ఇటువంటివి వస్తాయి. బలమైన ఆహారం తింటూ నిశ్చింతగా తిరిగితే నిజానికి ఎంత వార్ధక్యంలోనూ ఏ జబ్బులూ రావు అన్నాడు సత్యమూర్తి నాంచారమ్మను పరీక్ష చేశాక. ఇదిగో ఈ కాప్స్యూల్సు, ఇంజెక్షన్సు ఇవ్వాలి ప్రస్తుతం. ఓ వారం 10 రోజుల వరకు పళ్లరసం, పాలు, వెన్న బాగా వాడాలి. మరి అన్నాడు ప్రిస్క్రిప్షన్ సావిత్రికిస్తూ. అలాగే అనలేక అనగలిగింది. గుండెల్లో రాయిపడ్డ సావిత్రి. పళ్లరసాలు, పాలు, మందులు, ఇంజెక్షన్లు. మా శక్తి ఎక్కడా? వాటి అంతస్తు ఎక్కడా? అనుకుంది లోలోన కర్తవ్యంతోచక ఆలోచిస్తూడగానే ఆ రోజు గడచిపోయింది. ఎలా ఉంది అమ్మగారికి? మర్నాడు డ్యూటీకి వెళ్లే ముందు తనంత తానే వచ్చాడు సత్యమూర్తి నాంచారమ్మను చూడటానికి. ఇంజెక్షన్స్ తీసుకొచ్చారా? అన్నాడు సావిత్రిని తలెత్తలేక ఎత్తి చూసింది. సావిత్రి సాయంకాలం తెస్తానండి అన్నది కడకెలాగో. నాంచారమ్మ దుముఖాన్ని బలవంతంగా దిగమ్రింగుతూ అన్నది. ఎందుకులే బాబూ, ఈ చరమదశలో ఉన్న జీవికి అవన్నీ? అక్కడికి శక్తికొలది తంటాలు పడుతూనే ఉన్నది. చదువు లేనిది ఆడపిల్ల, అది మాత్రం ఎంతకనీ సర్దుకోగలదు.
దాని పెళ్ళే అయ్యుంటే నాకింత మనోవ్యధే ఉండేది కాదు. నేను చచ్చినా నష్టమూ ఉండకపోను. సత్యమూర్తి సావిత్రిదన చూశాడు సానుభూతితో. సావిత్రి బాధగా చూపులు మరల్చుకున్నది. అమ్మ ఏదో ఆవేశంలో మాట్లాడుతోంది. సాయంత్రం నేను వస్తాలేండి అన్నది. అతడేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సిగ్గుతో వాలిపోయిన సావిత్రి తల అప్పటికి లేచింది. ఎందుకమ్మా మన కష్టనిష్ఠూరాలన్నీ పరాయివాళ్లతో ఏకరువు పెట్టుకోవడం? తేలికైపోము అన్నది. నాంచారమ్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అటు తిరిగి పడుకుంది. ఆ మధ్యాహ్నం భోజనానంతరం తల్లి, వదినా ఎవరిమట్టుకు వారు నిద్రపోతూండగా సావిత్రి త్వరగా తయారై బజారుకు బయలుదేరింది సవ్వడి చేయకుండా. వెళ్లే ముందు గోవిందమ్మ దగ్గరకు వెళ్ళింది. ఏమమ్మా, ఇవాళ కుట్టుకేంద్రానికి వెళ్లలేదా అడిగింది గోవిందమ్మ. లేదండి. అమ్మ అనారోగ్య కారణంగా మనఃస్థిమితం ఉండడం లేదు. 2 రోజులు ఆగి వెళ్తాను. చాలా కష్టపడుతున్నావమ్మా. ఈ వయసులో తల్లికి నువ్వు చేస్తున్న సేవ చూస్తూటే నీలాటి కుమార్తెను కన్నా ఆ తల్లి అదృష్టవంతురాలనిపిస్తోంది. నా దురదృష్ట కొద్దీ నాకు కుమార్తెలు లేరు నిరాశగా నవ్వింది సావిత్రి. ఈ రోజుల్లో నావంటి ఆడపిల్లలు గలవారు చాలామంది అనేక బాధలు పడుతున్నారు. తప్పు సావిత్రి, అలాగనకూడదమ్మా. అది బాధ కాదు, బాధ్యతా నిర్వహణ కోసం పడే తపన. అంతే. సావిత్రి చటుక్కున ప్రసంగాన్ని మార్చింది. మాటల లోపడి ఇక్కడే ఉండిపోయాను. ఒక స్నేహితురాలి దగ్గరకు వెళ్లి ఇప్పుడే 1-2 గంటలలో వచ్చేస్తాను. అమ్మ నిద్రపోతోందని లేపలేదు. లేచి అడిగితే మీరు కాస్త చెప్పండి అంటూ గోవిందమ్మ దగ్గర నుండి నిష్క్రమించింది. బంగారు కొట్టు వర్తకుడికి తన చేతినున్న 2 గాజులు అమ్మ చూపింది. సావిత్రి తూకం తూచిన పిమ్మట గీటు పెట్టి చూశాడు. అబ్బే, పూర్తిగా కాసు బంగారం కాదు అంటూ పెదవి విరిచాడు. ఎంతైనా నగ చేసేటప్పుడు కంసాలి టంకం కలపక మానడు. దీనికి మంచి బంగారం రేటు ఇవ్వలేం అంటూ వ్యాపార సరళి సంభాషణ ప్రారంభించాడు. పోనీ ఎలాగిస్తారు? సావిత్రి ప్రశ్న. అంతలో షాపులోకి ప్రవేశించిన 2 వ్యక్తులు సావిత్రిని, త్రాసులో ఉన్న గాజులను ఒక్కసారి తేరిపార చూశారు. మీకెక్కడవీ నగలు అంటూ హుందాగా, అధికారంగా ప్రశ్నించారు. సావిత్రిని బిత్తరపోయి చూడటమే కాని సమాధానం చెప్పలేకపోయింది సావిత్రి. చెప్పవేమమ్మా అడుగుతూంటే వాళ్లలో ఒకడు రెట్టించాడు. నీ సోతమేనా? కంగారెక్కువైంది సావిత్రికి. నా సేతమే. అందుకే అమ్ముతున్నాను అన్నది అయోమయంగా. సోతమైతే అంత కంగారెందుకు? అలా తడబడుతున్నావేమిటి? ఏదో గసైమ్మో. పోలీసుల్ని పిలవమంటావా? రెండోవాడు ఉరుముతూన్నట్టు కంఠంతో బెదిరించడం ప్రారంభించాడు. సావిత్రి చటుక్కున షాపు యజమానిదన చూచింది. అతడు గాజుల జతను చేతిలో గట్టిగా పట్టుకుని మౌనంగా వినోదం చూస్తున్నాడు. ఏమిటండి ఇది? నా గాజులు నేనమ్ముకుంటుంటే వీళ్ళెవరు మధ్యనా? మీరేం మాట్లాడరేమిటి? మర్యాదస్తులను పట్టుకుని ఇంత తేలికగా దొగసైమ్మంటారేమిటి? అంత కర్మమేం మాకు? ఇటివ్వండి పోనీ, మరో షాపుకు పోతాను నిర్లక్ష్యంగా, అతి లౌక్యంగా నవ్వాడు వ్యాపారి. మరో షాపులోనైనా అది నీదేనని రుజువు చేసుకోవాలి. దొగసైమ్ము నెవ్వరూ కొనరు. అప్పటికీ అది అందరూ కలిసి నాటకమాడి చేస్తూ మోసమని గ్రహించగలిగింది సావిత్రి. ఒక్కసారిగా ఆమెకు తల తిరిగిపోయింది. కర్తవ్యం స్ఫురించలేదు. ముద్దుబారిపోయి నుంచున్న ఆమెను చూస్తూ హేళనామిళిత స్వరాలతో వాగసాగారు ఆ ఆగంతకులు. ఎందుకు బాధపడతావు కాని? గుట్టు చప్పుడుగాకుండా ఎల్లిపో. మాకేం రట్టు చేసుకుంటానంటే నీ ఓపిక. ఆనక పోలీసులు, గొడవ చాలా కష్ట. అంతేనమ్మా. షాపువాడు వంతపాడాడు. దొగసైమ్ము. రలపాలని అంటూ గాజులు జేబులో పెట్టుకున్నాడు. పరీక్షగా చూసింది సావిత్రి. లేని ధైర్యాన్ని కొని తెచ్చుకుని, నీకీ సొమ్మెక్కడిది అని ఎవరినైనా సరే అంతగా నిలదీసి అడిగే అర్హతగలట్లుగా వారి వేషభాషలు లేనట్లుగా గుర్తించింది. కావచ్చు. అయితే మట్టుకు తనకు దిక్కేది? ఏం చేయగలదు? ప్రస్తుతం నోరుమూసుకోవడమే దారి అనుకుంటూ వీధివేపు దారితీసింది. వెనుకనుంచి విజయగర్వంతో వికటంగా విరగబడి నవ్వుతున్న దగాకోర్లను మనసులోనే శపించుకుంటూ, ఛీ! దేవుడు అన్ని విధాలా పరీక్షిస్తున్నాడు. ఇంటికి పోయి ఏమని చెప్పాలి? వెళ్ళి ఎవరినైనా తీసుకొచ్చేటప్పటికీ వీళ్ళిక్కడ ఉండరు. ఉన్నా సరుకు వాళ్ళకిచ్చిన ఆధారమే ఉంది. దబాయించరు. ఇలాగే అంతా నా దురదృష్ట. నిస్సహాయతతో కనుల స్రవిస్తూ ఉన్న నీటిని వత్తుకుంటూ మెట్లు దిగబోతున్న సావిత్రికి పిపాసాతునికి చలివేంద్రం కనిపించినంత సంతోషం కలిగి తిరిగి మనస్సుని నిరాశస్థానే ఆశాదీపిక దీప్తిమంతమైంది. ఏమిటి విశేషం సావిత్రిగారు, ఇలా వచ్చారు అని ప్రశ్నిస్తూ తనకు దగ్గరగా వచ్చి నిలబడిన సత్యమూర్తిని చూచి, అరే అదేమిటి? మీ కనులలో నీళ్లు? ఏం అమ్మగారికేమైనా ఎక్కువైందా అనారోగ్యం? లేదు. ఇలారండి చెప్తాను అంటూ వెనుదిరిగి షాపులోనికి దారితీసింది.
సత్యమూర్తి ఆత్రంగా ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాడు. సరాసరి అంగడి యజమానిని చూపుతూ, ఇదిగో ఈయనకు గాజులు అమ్ముదామని వచ్చాను. అవిగో ఆయన జేబులో నా గాజులు డబ్బివ్వకుండా ఎదురుదొగసేమ్మంటూ ఈ రూపాయి నానామాటలు ఆడి సన్నుపోమ్మన్నారు అన్నది సావిత్రి. ఇంకా అప్పుడే కొట్లోకి కొనవచ్చిన అమ్మవచ్చిన వ్యక్తులు వింతగా, వినోదంగా చూస్తూటే జేబులో గాజులు దారం అవకాశంలేక చెట్టంత మనిషి సత్యమూర్తి వాడి చూపుల నుండి తప్పించుకునలేక, ఏమీ మాట్లాడక్కలేక నీళ్లు నమలసాగాడు యజమాని. మిగిలిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఎటువంటి దగాలలో ఆరితేరిన వారికి మల్లే సత్యమూర్తివైపు కోరగా చూస్తూ, ఏమిటయ్యా మహా ఎగాదిగా చూస్తున్నావ్? ఎక్కడో ఆరితేరిన మనిషల్లే ఉందే ఈవిడగారు. డబ్బంతా తీసేసుకుని పైగా తీసుకొచ్చింది మొగాడిని, మహామొనగాడిని అని సత్యమూర్తిని కించపరుస్తూ మాట్లాడి, ఏమమ్మాయ్, ఇప్పుడేగా నీకు 250 రూపాయలిచ్చాం అన్నారు దబాయింపుగా. నాకా? సావిత్రి ఆశ్చర్యంగా అడిగింది. అవతలి వ్యక్తులు మాట్లాడేలోగానే సత్యమూర్తి కటువుగా మందలించాడు సావిత్రిని. అవును, అలా మాట్లాడతావ్? ఏమో వాళ్ళు నిజంగా ఇచ్చారేమో. నువ్వే అబద్ధమాడుతున్నావని ఎందుకనుకోకూడదు. తనవాడనుకున్న సత్యమూర్తి కూడా తననే అనుమానించుతుంటే సావిత్రిలోని సహనం చచ్చిపోయింది. సరే, జరగగా మిగిలిన అవమానం మీరు చేయదలుచుకున్నారా? మరి మాట రానివ్వకుండా దుమఖం పెల్లుబికింది. వెళ్ళిపోవటానికి దారి తీస్తున్న ఆమెను చూచి పళ్ళికిలించారు అందరూ. సత్యమూర్తి మాత్రం వదల్లేదు. అగండి, రావటానికి పోవటానికి కూడా మీ ఇష్టమేనా? ఇంత ఘనమైన వర్తకునిపై మీరింతటి నిందను మోపుతుంటే అంత సులభంగా పోనిస్తామా అంటూనే టెలిఫోన్పై చేయివేశాడు. హల్లో ఎంక్వైరీస్, పోలీస్ స్టేషన్. షాపువాడికి ఖంగారెత్తిది. అయ్యా పోనీండి అంటూ టెలిఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకీ రాద్ధా తమ్మనకి? ఏదో ఆడది పాపం. పోనీయండి. ఆహా, ఎంతటి దయనీయులు తమరు! మీకున్నంత దయాదాక్షిణ్యాలు నాకు లేవుమరి అంటూనే తిరిగి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయసాగాడు. షాపు యజమాని బ్రతిమాల్తూనే ఉన్నాడు. అంతలో ఎవరూ చూడకుండా జారుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాపులో కొనుగోలుకై వచ్చినవారు దారి అటకాయించి ఆపుజేశారు. ఏం, మీరు నెమ్మదిగా జారుకుంటున్నారు? నిజంగా మీరు మోసం చేయనివాళ్లైతే అంత తొందర ముఖంచాటు దేనికి? అది అద్దది. అలా అడగండి. పోనీయకుండా పట్టుకోండి సత్యమూర్తి అరిచాడు. దొగ రాస్కెల్స్, భయమెందుకురా? మీ తప్పు లేనప్పుడు అసహాయంగా ఉన్న ఆడపిల్లను అవమానించటానికి, మోసగించటానికి నట్రా మీ మగతనాలు, బలాలును. మీ అంతు చూస్తాను బాబాబు. క్షమించండి కాళ్లమీద పడిపోయాడు షాపువాడు. ఇదిగో మీ గాజుల జత. దయుంచి వెళ్ళండి, నన్ను రచ్చకీడ్చకండి. పోనీ మేమే మోసగాళ్లమనుకోండి. అదిగో ఆకూతే వద్దన్నది తజ్జని చూపుతూ బెదిరించాడు సత్యమూర్తి. మోసగాళ్లని అనుకునేదేమిటి? మోసగాళ్లు గనుకనే ఇలా కాళ్ల బేరానికి దిగారు. అంతలో ప్రేక్షకులు విజృంభించారు. వదలకండి, పోలీస్ స్టేషన్ కీడ్చండి వెధవల్ని. బాగా చితక కొట్టడి. షాప్ లూటీ చేయండి. షాపువాడు మరోసారి సాష్టాగపడ్డాడు సత్యమూర్తికి. బాబూ, రక్షించండి ఈ జనం నుంచి. బుద్ధి తక్కువై కక్కుర్తిపడ్డాను అంటూనే టపటపా చెంపలు వాయించేసుకున్నాడు. నాకాబో ఈ గాడిద క్షమాపణలు చెప్పటం అదిగో అమ్మాయికి చెప్పుకో. బెదిరిపోతూ ఒకమూల ఒదిగి నిల్చునున్న సావిత్రి పాదాలమీదికి పడద్రోశాడు సత్యమూర్తి. సావిత్రి చటుక్కున 4 అడుగులు వెనక్కు వేసింది. అమ్మాయిగారు, తల్లీ తల్లీ, మీరే దిక్కు. తిరిగి సావిత్రిని బ్రతిమాల్తూ పడిపడి దన్నాలు పెట్టసాగాడు. చీఛీ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. వీళ్లతో మనకేమిటి? నగ తీసుకుని వెళ్ళిపోదాం, నడవండి అన్నది సావిత్రి నెమ్మదిగా సత్యమూర్తితో. కాని సత్యమూర్తి మాటలతో వదలలేదు. అక్కడికక్కడే పోగై ఏర్పడిన 4 పెద్ద మనుషుల సహాయసలహాలతో వారినే సాక్షులుగా తీసుకుని క్షమాపణపత్రం వ్రాయించి తీసుకుని మరీ కదిలాడు అక్కడినుంచి. రిక్షాలో మౌనంగా కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్న సావిత్రిని మాట్లాడించటమా మానటమా అని కాసేపు తటపటాయించాడు సత్యమూర్తి. రిక్షా పక్కగా సైకిల్పో నిచ్చి మెల్లగా అన్నాడు. దొగలు, గూండాలు మధ్యన, అందులోనూ వెంట ఆడపిల్ల ఉన్నప్పుడు కొంత లౌక్యం ఉపయోగించాలి మరి. అందుకే నేను మొదట అలా మాట్లాడాను. మీరు అర్థం చేసుకోవాలి సావిత్రి పరిస్థితిని. ఛఛ, అందుకు నేను బాధపడ్డలేదు. మొదట కాకున్నా తర్వాత అర్థం చేసుకున్నాను అంటూ కళ్ళు తుడుచుకుని నవ్వింది సావిత్రి. ఆ వదనంలో బాధ ఉన్నప్పటికీ కనులలోని నైర్మల్యాన్ని, నవ్వులోని స్వచ్ఛతను చూచిన సత్యమూర్తి మనసు తేలికపడింది. ఎందుకులెండి అంత బాధపడడం? ఇది ప్రపంచం. ఏదో అనేక రకాల వ్యక్తులుంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి బాధపడవలసిన యోగం అలా చుట్టుకుంటుంది. మరచుకోవాలి అన్నాడు అనునయంగా. తల పంకిస్తూ సావిత్రి నవ్విన నవ్వులో ఎన్నో భావాలు, మరెంతో విషాదం కురిసింది.
అవును. రక్తలో రక్త, కన్నలో కన్న అయిన స్వంతం అన్నే అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరో పరాయి వాళ్లు అక్రమంగా ప్రవర్తించినందుకు బాధ దేనికి? సమాధానంగా సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు. సావిత్రి మనసులో రేగిన కల్లో లం తుఫాను ఉధృతం ఎంతటిదో గ్రహించగలిగిన అతడు అప్పటిమట్టుకు మౌనమే మంచి మందనుకున్నాడు. చూడండి, ఇంట్లో ఏం చెప్పద్దు. మీ అమ్మగారు బాధపడతారు. అనవసరంగా అని హెచ్చరించాడు. ఇల్లు కొద్ది దూరంలో ఉండగా అంగీకారంగా తలపూసింది సావిత్రి. ఇంకొక్క మాట. ఏమిటి? ఇవి మీరేమీ అనుకోవద్దు. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. అందుకే మీ అమ్మగారికి ప్రస్తుతానికి కావలసిన మందులు, ఇంజెక్షను నేను తీసుకొచ్చాను. ఈ ఇంజెక్షన్లు కొనటానికే అక్కడి మెడికల్ షాప్కు వచ్చాను. ఎదుటికొట్లో మీరు కనిపించారు. సిగ్గుతో, అభిమానంతో సావిత్రి తలెత్తలేదు, మాట్లాడలేదు. నాకు తెలుసు, సత్యమూర్తి తిరిగి అన్నాడు. ఈ పరాయివాడి నుండి సాయం పోదటమా అని మీరు సిగ్గుపడవద్దు. బాధపడవద్దు. స్నేహితులుగా ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పులేదు. ఇంతకు ముందే 1 నెల అద్దె అడ్వాన్సుగా తీసేసుకున్నానన్న ఆలోచనతో మీరు మళ్లీ నన్ను అడగలేకపోయారు. అందుకే గాజులు అమ్మటానికి వెళ్లారు. అవునా? ఓ నన్నట్లు తల ఊపింది సావిత్రి. నా మాట విని ఇక అటువంటి పనులు చేయకండి. మీరంతగా బాధపడి డబ్బు ఇప్పుడే కూర్చుకుని వైద్యం చేయించుకోవాలనుకోకండి. తోటి మనుషులు కష్టసుఖాలను ఆ మాత్రం అర్థం చేసుకోగలను. అమ్మగారి వైద్యం విషయం పూర్తిగా నేను చూసుకుంటాను. మందులు బిల్లులన్నీ మీకే ఇస్తాను. మీ వీలును బట్టి నాకియొచ్చు. ఫర్వాలేదు. కృతజ్ఞతతో చూచింది సావిత్రి. మాటలు కరువై లోపలికి వెళ్తూడగానే నాంచారమ్మ చెప్పింది సావిత్రితో. మీ అన్నయ్యొచ్చాడు సావిత్రి. అరగంటైంది. మనిషికి మధ్య అన్యోన్యత ఉన్నా లేకున్నా దూరాన ఉన్న బంధువులు, అందునా తోడబుట్టినవాడు ఇంటికి వచ్చాడంటే ఎవరైనా సంతోషించడం సహజం. అన్న వచ్చాడన్న సంతోషంలో జరిగినదంతా తాత్కాలికంగా మరచిపోయిన సావిత్రి ముఖం వికసించింది. 9 త్వరత్వరగా కాఫీ తయారుచేసి అన్నకు, వదినకు తీసుకెళ్లి గది తలుపు తట్ట బోయేసరికి శూలాల వంటి మాటలు వచ్చి ఆమె చెవిలో ములుకుల్లా దిగాయి. తల్లిగారి మందుకోసం బజారు వెళ్లినట్టుది. మరి ఈ ప్రియపుత్రిక? కొంత హేళన మిళితమైన స్వరంతో అంటోంది జయంతి. ఏడవలేకపోయింది. విసుగ్గా ఉంది భాస్కరం మాట. ఈ ముసలిదాని కిప్పుడు వైద్యం లేకుంటే ఏమైంది? ఇది చచ్చినా ఆ రోడ్డు ప్రక్క కుక్క చచ్చినా ఒక్కటే, ఏం నష్టలేదు లోకానికి. సన్నగా జయంతి నవ్వు వినవచ్చింది. వెనువెంటనే కోపంతో ఉడికిపోయిన సావిత్రి వెంటనే లోపలికి వెళ్లి చెప్పాలనుకుంది. కన్నతల్లి చస్తే లోటు, బాధ సంతానానికి కాని, లోకానికి, నీలాంటి దౌర్భాగ్యుడికి కాదు నీచుడా అని. కాని తమాయించుకుంది. ఇంతకు నీ వైద్యం మాటేమిటి? మందులవి బాగా జరుగుతున్నాయా? తిరిగి భాస్కర్ భార్యను ప్రశ్నించాడు. అయ్యో కర్మ, నాకు తిండి పెట్టడమే గగనంగా ఉంటే మీ అమ్మకు, చెల్లెలికి ఎక్కడ లేని డబ్బు మీ అమ్మ మందులకు, మీ చెల్లెలి షోకులకు చాలడంలేదు. ఆఖరుకు 1 రూపాయితో సినిమా చూట్టానికి, ఓ అనాపువులు కొనుక్కోడానికి కూడా ముఖం వాచి ఛస్తున్నాను ఈ నరకంలో. అదేం? నీకు నేనిచ్చిన 200 శుభ్రంగా ఖర్చు పెట్టుకోలేకపోయావా? అయ్యో, ఇంకా అవెక్కడున్నాయి? మీ చెల్లెలే తీసుకుంది. ఇల్లు గడవడంలేదు, డబ్బు చాలడంలేదు అని పేదార్పులు ఆర్చుతూ. అడక్కండి మళ్ళీ. ఎంతైనా చెల్లెలు. నేనడిగించాలనుకుంటుంది. ఇక మళ్ళీ ఎప్పుడూ ఇవ్వకుండా ఉండడమే మందు. చీచీ. ఈ చీడపురుగుల సంభాషణ విన్నకొద్దీ మనస్సు పాడవడమే కాని ప్రయోజనమేమిటి? ఇటువంటి హీనుడికి చెల్లెల్లవ్వడం నా కర్మ, కనడం ఆ తల్లి కర్మ అనుకుంటూ తలుపు భళ్ళువ త్రోసుకు వెళ్ళింది. మర్యాదలు వెనుకకు శయ్యపై పవ్వళించిన భాస్కర్ కొద్దిగా లేచి చెంతనే కూర్చుని ఉన్న భార్య మెదలో చిన్న రవ్వల నెక్లెస్ అలంకరించుతున్నాడు. ఎదుటి అద్దలో చూచుకుని మురిసిపోతోంది జయంతి. తలుపు భళ్ళున తెరుచుకోవడంతో జయంతి ముఖం ముడుచుకుని గబగబా లేచిపోయి, అంతలో గుర్తువచ్చిన దానిలాగా మెడలోని నెక్లెస్ను పమిట కొంగుతో కప్పుకుంది. టక్కున లేచి కూర్చున్న భాస్కర్ ముఖంలో స్పష్టగా క్రోధంతో కూడిన అరుణిమ కన్పట్టింది. సావిత్రి మాత్రం వెనుకకు తగ్గలేదు. జంకు బొంకు లేకుండా వెళ్లి కాఫీ అందించి భాస్కర్కు మాత్రమే అభిముఖంగా నుంచుంది. ఏమైనా లీప్ పెట్టి వచ్చావా? రమ్మని అసలు నేనే వ్రాద్దామనుకుంటున్నాను అన్నది అన్నతో. అడిగినదానికి జవాబియ్యకుండా తీక్షణంగా చూచాడు భాస్కర్. ఎక్కడికెళ్ళావ్? అన్నాడు గద్దించినట్లుగా. సావిత్రి లిప్తపాటుకాలం తొట్రుపడి తిరిగి అంతలోనే సర్దుకుంది. అమ్మ మందుల కోసం అన్నది విసురుగా. డోరెక్కింది. చాలా నీచంగా మాట్లాడసాగాడు. అమ్మ మందులు సత్యమూర్తితో కూడా కలిసి వెళ్తే కాని దొరకలేదా? వాడు సైకిల్ మీద, నువ్వు రిక్షాలోనూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రావటం లోకం లెత్తలేనట్లుగా చూచాను. నెత్తిన పిడుగుపడ్డట్టయింది సావిత్రికి. జయంతి అందుకుంది. పెళ్లి కాని పిల్ల కాస్త హద్దుల్లో ఉండాలి. చెప్పటానికి నేనెవర్ని? ఆ తల్లిగారు చెప్పరాయే. మగదిక్కులేని కొంప అన్నారెందుకే? ఆడింది ఆటగా ఉంది.
ఛీ! రేపు ఏమైనా తేడా వస్తే నీ పాట్లు కుక్కలు కూడా పడవు అసహించుకుంటూ అన్నాడు భాస్కర్. ఓ ప్రక్క దుమఖం పెళ్ళు బికివస్తున్నప్పటికా ఈ సావిత్రిలో మరోవంక రోషం కూడా తలెత్తిది. కన్నతల్లినే కుక్క అనగల నీచుడవు నీవు. అత్త! ఆడబిడ్డలపై సవారీ చేస్తూ ఇంకా లేనిపోని చాడీలు చెప్పే అల్పురాలి చేతిలో కీలుబొమ్మవు. ఛీ! నీవంటివాడితో నాకు మాటేమిటి? అన్నవు కదా అనే గౌరవం ఈనాటి వరకు ఏ మూలనో ఉండేద, ఈనాటితో అదీ చెల్లు అంటూనే విసురుగా అక్కడినుంచి నిష్క్రమించింది. భాస్కర్ అంతతో వదిలిపెట్టలేదు. చూసావా సావిత్రి ప్రవర్తన? అన్నను నేనుగాక మరెవరు మందలిస్తారు? దీనికింత కొమ్ములా అంటూ తల్లికి ఫిర్యాదు చేసి మరీ సాధించ మొదలుపెట్టాడు. అటువంటిది కాదు. ఉండు, నేనడుగుతాను. తొందరపడకు అంటూనే అక్కడే ఉన్న సావిత్రిని చూచి, ఏమిటి సావిత్రి అంటూ అడిగింది. చీచీ, ఎంత హీనపు ప్రశ్న వేయించుకోవలసి వచ్చింది? నీ కూతురిమీద నీకు కూడా నమ్మకం పోతే సరే, ఏమైనా అనుకో. అది నా కర్మ. సమాధానం చెప్పడం ఇష్టలేనట్లుగా మాట్లాడింది సావిత్రి. నీమీద ఈ జన్మలో నాకు అపనమ్మకం కాదు సావిత్రి. పరిస్థితిని బట్టి అడగలవలసి వచ్చింది కన్నులొత్తుకుంటూ అన్నది నాంచారమ్మ. తల్లి చెల్లెలు మాట్లాడకపోవడంతో భాస్కర్ గొంతు బాగా లేచింది, అలుసు దొరికినట్లుగా. చీచీ! ఆడది ఇంత హద్దు పద్దు లేకుండా పోతే మగవాడలా తలెత్తుకు అంటూ అరవసాగాడు. జయంతి కూడా ఏమీ తీసిపోలేదు. అన్నా చెల్లెలు అనుకోక మధ్యన నా జోలిదేనికి? ఆయనటా నా చేతిలో కీలుబొమ్మట అని సాగదీస్తూ సాధించసాగింది. మారు మాట్లాడకుండా మనోభారంతో అవసన్నవదనంతో ఆ గదిలోంచి బయటకు రాబోయిన సావిత్రి ఎదురుగా నిల్చుని ఉన్న సత్యమూర్తిని చూచి తుళ్ళిపడింది. అంతా అతడు విన్నాడేమోనన్న సిగ్గుతో తల భారంగా పోయింది. సత్యమూర్తి కూడా సావిత్రి పరిస్థితిని గమనించిన వాడికి మళ్ళే ఆమెను తలెత్తి సూటిగా చూడలేకపోయాడు. అమ్మగారికి ఇంజెక్షన్ చేయటానికొచ్చాను, ఇలారమ్మనండి అన్నాడు మరోదశ చూస్తూ. అతడి గొంతు వినిపించిన తర్వాత కూడా భాస్కర్ గాని జయంతిగాని నోళ్లు మూయడం జరగలేదు. అలాగా వాగుతూనే ఉన్నారు. సత్యమూర్తి మాట వింటూనే సిగ్గుతో కుంచించుకుపోయిన నాంచారమ్మ మంచానికి మరింత అంటుకుపోయింది. కొంతసేపటికి తనను తాను సంభాళించుకున్న సావిత్రి, రండి అమ్మ లోపల ఉన్నారు అంటూ మళ్లీ వెనుదిరిగి గదిలోకి దారితీసింది. సత్యమూర్తి మౌనంగా ఆమె వెంట వెళ్లాడు. ఏ చేతిమీద చెయ్యమంటారమ్మా? నొప్పి ఎక్కువగానే ఉంటుంది, తట్టుకోవాలి అన్నాడు సత్యమూర్తి నాంచారమ్మ మంచం ప్రక్కన కుర్చీలో కూర్చుంటూ. నాంచారమ్మ ముఖంలో కలలేదు. ఏమీ మాట్లాడకుండా కుడిచేయి చూపెట్టింది. జయంతి రుసరుసలాడుతూ గది బయటకు పోయింది. భాస్కర్ అదేదో తనకు నిమిత్త లేదన్నట్లుగా కిటికీ దగ్గరకు నడిచి బయటకు చూస్తూ నిల్చున్నాడు. 3 ఇంజెక్షన్ చేసేసి సిరంజ్ బల్ల మీద ఉంచుతూ ఒక టానిక్ సిసా, కొన్ని టాబ్లెట్స్ కవరు సావిత్రికిచ్చి, ఇవి వాడండి రోజూ మాత్రలు ఉదయం సాయంత్రం ఒక్కోటి. కాప్స్యూల్స్, టానిక్కు 2 పూటలు భోజనానంతరం. ఏమీ పని చేయకండి సావిత్రి మాట్లాడకుండా అందుకుంది. సత్యమూర్తి లేచి వెళ్లబోతూ ఒక్కసారి ఆగి భాస్కర్ వైపు చూచాడు. అతడు అటు కావాలనే చూడటములేదని గ్రహించి, భాస్కరంగారు అని పిలిచాడు సౌమ్యంగా. ఏమిటి? అయిష్టగా ఇటు తిరుగుతూ పుల్ల విరిచినట్లు ప్రశ్నించాడు సత్యమూర్తిని భాస్కరం. ఒక్కసారిలా బయటకు వస్తారా? ఎందుకు? భాస్కర్ మాటలలో అదే పెడసరం. ఒక విషయం చెప్పాలి. సరే అయిష్టగానే వెళ్లాడు సత్యమూర్తి వెంట భాస్కర్. 2 రూపాయి నడిమి వరండా దాటి దొడ్లోకి నడిచారు. పెరట్లో రహస్యాలేమిటి? మగవాళ్లకి కొంచెం హేళనగానే ఉంది భాస్కర్ కంఠం. రహస్యం కాదు, కాని నలుగురూ వినవలసింది కూడా కాదు. ఇదిగో ఇది చూడండి అంటూ జేబులోంచి ఒక పత్రం తీసి చూపించాడు సత్యమూర్తి. భాస్కర్ అందుకోలేదు. ఏమిటది? ఏమైనా రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగిందా? ఓ గరుగా అడిగాడు. దెబ్బతిన్నట్లు చూశాడు సత్యమూర్తి. కాని అంతలో తనను తాను సంభాళించుకుంటూ సాధ్యమైనంత శాంతస్వరంతో అన్నాడు, మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.